సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మరి మనందరము కూడా ఏ విషయాలలో తప్పిపోకూడదు, ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలా, ఏ విషయాల్లో తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలనే విషయాలను దేవుని వాక్యం ద్వారా చూద్దాం. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పునరుద్ధానము లేదని గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోతున్నారు. అంటే అసత్యమైన మాటలు పలుకుతున్నారు కానీ సత్యమైన మాటలు పలకటంలా. ఎవరు? హోమనయును ఫిలేతును ఉన్నారు. వారు మరి పునరుద్ధానము లేదని గతించినని చెప్పుచున్నారు. అయితే సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. విశ్వాసం కలిగిన వారికి వాళ్ళకి లేనిపోయిన మాటలు చెబుతున్నారన్నమాట. పునరుద్ధానం లేదు, విశ్వాసం లేదు, యేసు ప్రభు తిరిగి లేవలేదు అని కొన్ని అవిశ్వాసపు మాటలు తెలియజేస్తున్నారు. 18వ వచనం చూద్దాం. హుమనయును ఫిలేతును మనం సత్యం విషయంలో తప్పిపోకూడదు. సత్యం అంటే ఎవరు? యేసయ్య కదా. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సత్య విషయాలలో తప్పిపోకూడదు. ఎవరో చెప్పారని, అవిశ్వాసపు మాటలు చెప్పారని, లేకపోతే మన విశ్వాసాన్ని దిగజార్చేవారు కొందరు అవిశ్వాసులు ఉంటారు. వారి మాటలు వినకుండా సత్య విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఇంకోటి చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 21వ వచనం. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక. ఇక్కడ మేము గొప్పవారము, ప్రవీణులము, తెలివి కలిగిన వారమని విశ్వాస విషయం తప్పిపోయారట. కాబట్టి మనం విశ్వాస విషయంలో తప్పిపోకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరేం చెప్పినా, ఎవరెన్ని అన్నా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాల. విశ్వాస విషయంలో తప్పిపోకూడదు. మేము తెలియగలిగిన వాళ్ళం, ప్రవీణులం, గొప్పవారం అన్నా కూడా విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. విశ్వాసంలోనే ఉండాలి. యేసుక్రీస్తు గొప్పవాడని విశ్వసించాల. ఆయన ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు చేస్తాడని విశ్వసించాల. ఆయన మహిమ క్రియలు చేస్తాడని విశ్వసించాల. ఆయన రక్షణ కార్యములు చేస్తాడని విశ్వసించాల. ఆయన స్వస్థత కార్యములు చేస్తాడని విశ్వసించాల. విశ్వసించడం అంటే నమ్మడం అన్నమాట. యేసుక్రీస్తు విషయంలో మనం విశ్వాస విషయంలో తప్పిపోకూడదని ప్రభు పేట మనవి చేస్తున్న కీర్తనలు 93వ కీర్తన 5వ వచనం చూద్దాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని శాసనాలు, దేవుని మాటలు ఎన్నటి కూడా తప్పిపోవు. ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు, తప్పిపోవు. కాబట్టి దేవుని వాక్యము తప్పిపోదు, దేవుడు కూడా తప్పిపోడు. ఆయన స్థిరమైనటువంటి వాడు. కాబట్టి ఆయన మాటలను మనము విశ్వసించాల. దేవుని మాటలు శాశ్వతమైన మాటలు, బలమైన మాటలు. కాబట్టి ఆయన మాటలను మనము జాగ్రత్తగా గమనించాలని, స్వీకరించాలని. దేవుని వాక్యం అంటే దేవుడే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను. కాబట్టి దేవుని వాక్యము ఎన్నడూ కూడా ఒకటి దేవుడు చెప్పాడంటే అది తప్పకుండా నెరవేరుతుంది, జరుగుతుందన్నమాట. మనం కొన్నిసార్లు ఎన్నో విషయాలు చెబుతాం కానీ మన మాటలు నెరవేరవు. నేను అది చేస్తా, ఇది చేస్తా, లేకపోతే అది నెరవేరుస్తామని మానవులు చెబుతారు కానీ చేయలేరు, నెరవేర్చలేరు. దేవుడైతే యేసుక్రీస్తు
చెప్పిన మాట నెరవేరుతుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు కూడా శాశ్వతమైనవి. ఎన్నడూ కూడా తప్పిపోవని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ద్వితీయోపదేశ కాండము పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని తోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాన్ని వెదకుచు వచ్చు వరకు అది నీ యొద్ద నుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో మోషే ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలో నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని తప్పిపోయిందనుకో, ఆ తప్పిపోయేటప్పుడు నువ్వు చూసావనుకో, లేకపోతే మరి ఎవరిదో నీ దగ్గరికి నీ వైపు వచ్చిందనుకో, దానిని జాగ్రత్త చెయ్యాలా. ఆ సహోదరుడు తెలియకపోవచ్చు, మన బంధువు కాకపోవచ్చు, మనకు తెలిసిన వారు కాకపోవచ్చు. ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చెయ్యాలా. తర్వాత అంటున్నాడు, అగత్యముగా వాటిని ఈ సహోదరుని యొద్దకు మళ్లింపాలి. నువ్వు కళ్ళు మూసుకొనకుండా ఉండాలి కదా. ఇక్కడ చూడండి, నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనగా అగత్యముగా వాటిని సహోదరుని యొద్దకు మళ్లింపాల. ఏదో చూచి చూడనట్టుగా ఇది మాది కాదులే, మాకు తెలియదులే అనుకోకుండా న్యాయం చెయ్యాల. ఇతరులకి న్యాయం చెయ్యాలని ప్రభు ఇక్కడ న్యాయం చేయటంలో తప్పిపోకూడదు. మనం మనకెందుకు లేని పట్టించుకోకుండా ఉండకూడదు. ఎవరిదైనా ఏమైనా వస్తువు కానీ మనం చూస్తే, లేకుంటే గొర్రె కానీ ఎద్దు కానీ తప్పిపోవటం చూస్తే మరి వెళ్తుంటే దాన్ని భద్రం చేయాలి. భద్రం చేసి వారికి అప్పగించాలి. వారు వచ్చిన తర్వాత దాన్ని ఇస్తే మనం న్యాయం చేసినట్లు అన్నమాట. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుడు న్యాయం చేయటంలో తప్పిపోకూడదు. అన్యాయం చేయకూడదు కానీ న్యాయం చెయ్యాలి. న్యాయం చేయటంలో తప్పిపోకూడదని ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చూస్తుంది. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. యెహోషువ గ్రంథం, తన పక్క గ్రంథమే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథం 8వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దేవునికి స్తోత్రాలు. చూసారు, ఇక్కడ బోధించడం తప్పిపోకూడదు. బోధించేవారు బోధించాల, బోధ వినేవారు వింటా ఉండాల. బోధించడం కూడా తప్పిపోకూడదు. ఈ వాక్యాన్ని ఎలా చదవాలట? దేవారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దేవునికి స్తోత్రాలు. 1వ కీర్తనలో కూడా ఉంది కదా. 1వ కీర్తన చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. ఏ విషయంలో తప్పిపోకూడదట? బోధించడంలో కూడా తప్పిపోకూడదు. బోధించడంలో తప్పిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. తర్వాత 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు. సమూయేలు దేవుని మాట వినడంలో తప్పిపోలా. దేవుని మాటను జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నాడు. దేవుని మాటను జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నాడు. దేవుని మాటను జాగ్రత్తగా అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాట వినడంలో తప్పిపోకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. పాటించాలి, ఆయన పాటించాలి. దేవుని మాటలు వినడమే కాదు కానీ
విన్నదాని ప్రకారంగా అనుసరించాలి, పాటించాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించాలా, అనుసరించాలా. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని మాటలు అనుసరించడంలో, పాటించడంలో తప్పిపోకూడదు. పాటించాల. ఊరికే వినడం కాదు, విన్నదాని ప్రకారంగా పాటించాల. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడు దేవుడు దీవెనలు మన మీద కుమ్మరిస్తాడని ప్రభు పెరట మీకు మనవి చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఏ విషయాలలో మనము తప్పిపోకూడదో, స్థిరంగా ఉండాలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత యోధా పత్రిక 13వ వచనం, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మార్గం తప్పేవారుగా ఉన్నారు. మార్గము తప్పకూడదు. ఏ మార్గం తప్పకూడదు? దేవుని మార్గము తప్పిపోకూడదు. ఆయన మార్గంలో నుండి తొలగకూడదు. ఆయన మార్గంలో నుండి బయటకు రాకూడదు. ఆయన మార్గంలోనే నడవాల. ఇందాక మనం చెప్పుకున్నాం, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన మార్గంలో నడవాల. ఆయన మార్గం నుండి తప్పిపోకూడదు. పాపంలో పడడం, శాపంలో పడడం, లోకంలో పడడం అలా చేయకూడదు. దేవుని మార్గంలోనే ఉండాలి. మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంది. కాబట్టి ఆయన మార్గంలో మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు, ఏ విషయాలు తప్పిపోకూడదో మనం కొన్ని వచనాల ద్వారా చూసాం. ఒకటి, సత్య విషయమై తప్పిపోకూడదు. సత్యాన్ని పాటించాలి, అసత్యం పాటించకూడదు. రెండవది, విశ్వాస విషయంలో తప్పిపోకూడదు. విశ్వాసంలో కలిగి ఉన్న అవిశ్వాసంలో ఉండకూడదు. విశ్వాసము నుండి తప్పిపోకూడదు. మూడవది, దేవుని శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు. దేవుని మాట నెరవేరుతుంది అన్నమాట. మన మాట నెరవేరకపోవచ్చు, కానీ మనం కొన్నిసార్లు నెరవేర్చలేము, కానీ దేవుని మాట చెప్పినట్లుగా నెరవేరుతుంది. తప్పిపోవు. దేవుని శాసనములు తప్పిపోవు. తర్వాత నాలుగవది, న్యాయం చేయటం తప్పిపోకూడదు. ఏం చేయాలట? ఇతరుల పట్ల, కుటుంబీకుల పట్ల, ప్రజల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల ఏం చేయటం తప్పిపోకూడదట? న్యాయం చేయటం తప్పిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు కదా, అలా చేయకూడదు. న్యాయం చేయడంలో న్యాయం చేస్తానే ఉండాలి. కాబట్టి చేతనైతే న్యాయం చేయాలా, లేకపోతే మౌనంగా ఉండాలి, కానీ అన్యాయం మాత్రం చేయకూడదు. న్యాయం చేయటం తప్పిపోకూడదు. తర్వాత ఐదవది, దేవుని వాక్యం బోధించడం తప్పిపోకూడదు. బోధించేవారు, సేవకులు దేవుని వాక్యం బోధించాలి. సమయమనక దేవుని వాక్యాన్ని తెలియజేయాలి. సండే స్కూల్లో కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, ప్రతి పరిచర్యలో బోధించాలి. ఆ రీతిగా యవనస్తులు కానివ్వండి, పెద్దవారి కానివ్వండి, పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు అందరికీ బోధించాలి. దేవుని వాక్యాన్ని బోధించేవారు బోధించి మరి వారికి దేవుని మార్గంలో ఉంచాలని ప్రభు పెరట మనవచ్చి. ఆరవది, దేవుని మాటలు పాటించడం తప్పిపోకూడదు. దేవుని మాటలు పాటించాలి. ఊరికే వినడమే కాదు, కానీ వాటిని అనుసరించాలి. అప్పుడే దీవెనలు, అప్పుడే ఆశీర్వాదాలు. ఊరికే విన్నంత మాత్రాన ఆశీర్వాదాలు రావు, కానీ దేవుని వాక్యం విని అనుసరించాల, పాటించాల. ఆ విషయంలో తప్పిపోకూడదని ప్రభు పెరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత దేవుని మార్గమును తప్పిపోకూడదు. దేవుని మార్గంలోనే ఉండాలి దేవుని పిల్లలు. దేవుని సత్యములోనే ఉండాలి. దేవుని యొక్క మాటల్లో, మనం పాటల్లో దేవుని మార్గంలో నుండి తప్పిపోకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కూడా తండ్రి
కుమారుని ఆయనకిచ్చిన సంకల్పాన్ని నెరవేర్చాడు ఆయన. తండ్రి తన కుమారుని దేని కొరకు ఈ లోకానికి పంపించాడో, ఏ కార్యం చేయడానికి లోకానికి పంపించాడో, ఆ కార్యమంతా నెరవేర్చాడు యేసయ్య. అందుకొరకే ఆయన శిలువ మీద పలికిన మాటలో తండ్రి సమాప్తమయింది అన్నాడు. దేవా నువ్వు తండ్రి, నువ్వు చెప్పిన మాటలన్నీ నేను నెరవేర్చాను నాయనా. నువ్వు చెప్పిన కార్యంలో నెరవేర్చాను. పాపుల కొరకు మీ లోకానికి పంపించారు. పాపుల కొరకు ప్రాణం పెట్టమన్నారు. పాపుల కొరకు ప్రాణం పెట్టాను. పాపుల కొరకు అవమానాలు పొందాను. దెబ్బలు పొందాను. ఎన్నో మరి అవమానాలు పొంది ప్రాణాన్ని కూడా సమర్పించి రక్తాన్ని కార్చాను ప్రభు. అందుకొరకే సమాప్తమయ్యింది అన్నాడు. ఏం సమాప్తమయ్యిందంటే నీవు చెప్పిన పనంతా సమాప్తం చేశాను. సమాప్తం చేశాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం అన్ని విషయాలలో మరి సత్య విషయములో, విశ్వాస విషయములో, దేవుని దేవుని విషయంలో న్యాయం చేయడంలో, బోధించడంలో, పాటించడంలో, దేవుని మార్గంలో ఉండడంలో తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేరట మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాం? దేవుని ఆరాధించడంలో తప్పిపోతున్నామా? దేవుని మందిరానికి రావడంలో తప్పిపోతున్నామా? దేవుని పరిచర్య చేయడంలో తప్పిపోతున్నామా? దేవుని మాటలను పాటించకుండా తప్పిపోతున్నామా? దేవుని యొక్క మాటలను అనుసరించకుండా తప్పిపోతున్నామా? ఏ విషయాల్లో తప్పిపోతున్నాం? లేకుంటే ఇతరులకు న్యాయం చేయడంలో తప్పిపోతున్నామా? ఆలోచించి ఆయన మార్గంలో జాగ్రత్తగా నడుచుకోవాలని, తప్పిపోకుండా స్థిరపడి, బలపడి ఆయన సన్నిధానంలో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఏ విషయాల్లో తప్పిపోతున్నావో జాగ్రత్తగా గమనించు, లేక ఆలోచించి, గ్రహించి ఆ విషయాలు తప్పిపోకుండా, ఇప్పుడు చెప్పిన విషయాలలో తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం.